వేడి వేడిగా ఉంటుంది. పెరుగు చట్నీ వేసుకుని ఏం తింటావు? మసాలా కలుపు తినేసే ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే వేడి వేడిగా వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, చాలా స్పైసీగా అయితే ఉంది. వేడివేడిగా కాలిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మా వారు చెప్తారు వేడివేడిగా అని, ఈరోజు నేను చెప్తున్నాను. తిను తిను కవ్వు తిను. అది చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నీ పర్ఫెక్ట్గా చక్కగా సెట్ అయిపోయినాయి. ఉప్పు, కారం, మసాలాలు A to Z. బియ్యం చక్కగా ఉడికినాయా? రైస్ అయితే చక్కగా మల్లెపూలా ఉడికింది. ఓకే, క్యారియన్. అంత టేస్ట్ అయితే ఉంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వెడల్పాటి పాత్ర పెట్టుకున్నాను. వెజ్ బిర్యానీకి ఆయిల్ వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ అయితే 5 గ్లాసెస్ తీసుకున్నాను. ఇవి చూడండి చక్కగా నానబెట్టేశాను. చక్కగా బాస్మతి రైస్ 5 గ్లాసులు తీసుకున్నాను, నానబెట్టేసాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికేసరికి అవి చక్కగా నానిపోతాయి. పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అనమాట. బీన్స్, క్యారెట్ అన్నీ సెట్ చేసుకున్నాం. వెజ్ బిర్యానీ కదా, అందుకని చెప్పేసి. అవి బిర్యానీ మసాలా, ఓకే, బండ పువ్వు, స్టార్ అనాస్ పువ్వు, ఇలాచి, నల్ల ఇలాచి, మరాఠీ మొగ్గ, 2 పేర్లు ఉన్నాయి దానికి, నల్ల ఇలాచి, బండ ఇలాచి. అలాగే కొంచెం జాపత్రి, పలావా. ఓకే, ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇవి వేసేసుకుందాము. అలాగే పలావా. ఒక నిమిషం ఫ్రై చేసుకుందాము. మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోవాలి. ఏం నూరుతున్నావు? జీలకర్ర అట్లా చక్కగా చిన్న రోల్ తెచ్చుకున్నావా? ఏది కావాలంటే అది వేసాం, కరకట్లా ఆడిపోయి. అద్దెళ్ళల్లో పెద్ద పెద్ద రోల్ మెయింటైన్ చేయడానికి మనకి అవ్వదు కదా. మనం పంపిలు కొనుక్కున్నాక అప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే మంచి కమ్మటి వాసన అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అది ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు, వాసన వెళ్ళిద్ది, వస్తాడు, దిగుతాడు ఇప్పుడు కిందకి. ఆంటీ ఏదో నాన్ వెజ్ వండేస్తుంది అని వచ్చేస్తాడు. తీరా రాగా వెజ్ అనగానే అప్సెట్ అవుతాడు. చూడండి ఫ్రెండ్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్, క్యారెట్ ముక్కలు, అలాగే కాలీఫ్లవర్ ముక్కలు ఈ మొత్తం వేసేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న పచ్చి బఠాలు, మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువే వేసుకోండి ఫ్రెండ్స్. నేనంటే సరిపడగా వేసుకుంటున్నాను.
ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందాం. కలర్ఫుల్గా వచ్చినాయి. ఇవన్నీ మగ్గాలంటే మనం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేయగానే ఆటోమేటిక్గా ఇవన్నీ మగ్గిపోతాయి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. ఈ మొత్తం ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మూత తీసి చూసుకున్నాము. ఇవైతే మంచిగా ఉడికిపోయినవి. కారం వేసేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం కాదు గుప్పుడు, నా దాన్ని గుప్పుడు అన్నారు, నా చెయ్యి చిన్నగా ఉంది. కొత్తిమీర, పుదీనా, టమాటా ప్యూరీ. చూడండి ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కమ్మని రుచి సువాసన, రుచి సువాసన. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూస్తున్నాము. ఇది చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం ఈ పెరుగు వేసేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇదంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ 2 మినిట్స్ ఇది ఉడికే లోపల నేను ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను. ఈ వాటర్లో ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ మనం రిమూవ్ చేసేస్తాము రైస్ ఉడికాక. అందుకని చెప్పేసి రైస్కి పట్టే విధంగా ఉప్పు అయితే వేసుకోండి. అలాగే ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, 2 చెక్క, 2 ఇలాచి, కొంచెం షాజీరా, టూ టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఇందుట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూసుకుందాము. మంచిగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందాం. ఈ నిమ్మకాయ వేసుకోవడం వల్ల అన్నం అనేది మల్లెపూలాగా పొలుగ్గా వస్తుందన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకొని మనం ఆల్రెడీ నానపెట్టి శుభ్రంగా కడుక్కున్న ఈ రైస్ కూడా వేసేసుకుందాం. ఇంట్లో ఉన్న కూరగాయలతో చక్కగా చేసుకోవచ్చండి. వీటితోనే చేసుకోవాలని అయితే ఏం లేదు. చక్కగా ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు, క్యాప్సికము, ఆలు, అలాగే ఏమున్నా సరే చక్కగా వేసుకొని చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే మా ఇంట్లో క్యాప్సికమ్ కానీ ఆలు కానీ లేవు, అందుకే వేయలేదు. ఉన్న వాటితోనే చేసేస్తాను అన్నమాట. చాలా కమ్మగా ఉండిద్ది ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ. సింపుల్గా చేసేసుకోవచ్చు చక్కగా.
ఇందులో మీకు ఇష్టమైతే పన్నీర్ మసాలా గ్రేవీ కూర ప్రిపేర్ చేసుకొని చక్కగా కాంబినేషన్గా తినొచ్చు, లేదంటే ఆలూ కుర్మాతో తినొచ్చు, లేదంటే ఉట్టి రైతాతో తినొచ్చు. మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చు. ఈ రైస్ అయితే మాత్రం ఒక 80% ఉడికించుకోవాలి మనం. ఫ్రెండ్స్, మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఆల్రెడీ రైస్ కూడా ఉడికి పట్టింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్ వేసే ముందు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనం 80% ఉడికించుకుంటున్నాం కాబట్టి అట్లా ఉన్న వాటర్ వల్ల దమ్ అయిపోయింది అనమాట. ఒక హాఫ్ గ్లాసే వేస్తాను వాటర్ అనేది. ఇంకొక కొంచెం ఉడకాలి. 2 minutes 1 minute. ఓకే. చూడండి ఫ్రెండ్స్, 80% వరకు కుక్ అయిపోయింది. మనం ఇందులో వేసేసుకున్నాం రైస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే చక్కగా వడగట్టేసేసి ఇలా సెట్ చేసేస్తాను. ఇప్పుడైతే మనం దోరగా వేయించుకున్న జీడిపప్పు నెయ్యి ఇలా వేసేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, ఇలా వేసేసుకుని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసేసి మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చక్కగా నిదానంగా సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయటమే. పావు గంట అయితే అయిపోయింది. పొగలు కూడా వస్తున్నాయి. పొగలు వస్తున్నాయి అంటే దమ్ అయిపోయినట్టు అర్థం. అలాగే కడుపులోంచి ఇది కూడా వస్తుంది. ఎంత చక్కగా కుక్ అయిందో చూడు. అన్నం చూడు లేసి నుంచి ఉంది. ఓకే, ఇంకా నేను ఆగలేను. రైస్ పెట్టుకొని తినేస్తాను. ఆ స్మెల్కే నాకు నోరు ఊరిపోతుంది. ప్లేట్ తీసేసుకుంటానమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కుక్ అయిందంటే చక్కగా దమ్ అయిపోయింది రైస్ అయితే. మటన్ పీస్ లాగున్నాయి. వాటర్ కూడా ఎక్కడా లేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఒక ముద్దలోకి ఆనియన్, ఈ నిమ్మకాయ. మా వారు ఎప్పుడు ఇంతే ఇలా స్లైసెస్గా కోస్తారు. ఇదేమో పిండడానికి అవ్వదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.